నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నాకు ఒకటి పోతే ఎదుటివాడికి రెండు పోవాలన్న సామెతను ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు రుజువు చేస్తున్నారు. కడుపు నిండిన వాళ్ళకి, కడుపు కాలుతున్న వారికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరుకు ట్రంప్ తెచ్చిన కొత్త వీసా విధానం ఆజ్యం పోసింది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న వారికి, వివిధ రకాల వీసాల మీద ఉన్న వారికి మధ్య సూటిపోటి మాటల యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ట్రంప్ వీసా ఫీజు పెంపుతో ఇండియన్స్ మధ్య కొత్త చిచ్చు పెట్టింది. అమెరికాలో గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ ఉన్నవారు, వివిధ రకాల వీసాల మీద ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా బాహాబాహికి తలపడుతున్నారు. F1 వీసాపై ఉన్న విద్యార్థులు, H1B పై ఉన్న ఉద్యోగులు ఇక తట్టాబుట్టా సర్దుకోవడం మేలని అమెరికాలో స్థిరపడిన వర్గం మాట్లాడుతుంటే, ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు మీ కడుపు నిండితే చాలా అని ఫైర్ అవుతున్నారు. ఏరు దాటే వరకు ఒక తీరు, ఏరు దాటాక మరో తీరా అని ప్రశ్నించుకుంటున్నారు. కొత్త ప్రపంచాన్ని చూడాలని F1 వీసానో, H1 వీసానో సాధించి కొత్త రెక్కలు కట్టుకుని అమెరికాకు వచ్చిన యువతరం అక్కడ స్థిరపడిన వాళ్లపైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారే రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలకు తమకు సంబంధం ఏమిటని నిలదీస్తున్నారు. అమెరికాకి వచ్చిన ఈ కొత్త వలసల వల్ల తమ పిల్లల భవిష్యత్తు అవకాశాలు దెబ్బతింటాయని అక్కడ స్థిరపడిన, గ్రీన్ కార్డున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. వీళ్ళకి స్కిల్స్ లేవు, నైపుణ్యం లేదంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఇలా కించపరచడం తగదని H1B, F1 వీసాదారులు కోరుతున్నారు. స్టాప్ రిడిక్యూయింగ్, స్టాప్ ప్రీచింగ్ నౌ అని కోరుకుంటున్నారు. అసూయ, ద్వేషాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో గతంలో అమెరికా వీసాలకు ఇప్పుడున్నంత గిరాకీ లేదు. నిజంగా స్కిల్స్ ఉన్నవాళ్లు, PhD చేసిన వారు, శాస్త్రవేత్తలు ఎవరైనా అమెరికాకు దరఖాస్తు చేసుకుంటే గ్రీన్ కార్డు ఇచ్చి మరీ అమెరికాకి పిలుచుకునేవారు. 2000వ సంవత్సరం ప్రారంభంలో కొత్త ఛాన్స్ సెర్చింగ్ లో ఓ కొత్త తరం అమెరికాకు చేరింది. ఆ ప్రాంతంలోనే ఈ H1B వీసా ప్రారంభమైంది. స్కిల్ వర్కర్స్ అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చేటువంటి వీసా ఇది. ఆ సమయంలో US వెళ్లిన వారికి ఇప్పుడు గ్రీన్ కార్డులు, పౌరసత్వాలు వచ్చాయి. ఇక వారి పిల్లలు అక్కడే పుట్టి, పెరిగి, పెద్దై అమెరికా సమాజంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల వేటలో ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రస్తుతం ఇండియా నుంచి పోయిన వారు పోటీ అవుతున్నారనేది కీలకంశం. 2001లో ఒక ప్రోగ్రాం రాయడానికి ఒక రోజు పట్టేది, ఇప్పుడు 1 అవరే పడుతుంది. అప్పట్లో అమెరికాకి కొత్త, ఇప్పుడు అందరికీ తెలుసు. అమెరికన్ జాబ్ మార్కెట్ పెరిగింది. 2015 నుంచి 2022 మధ్య ప్రత్యేకించి కరోనా సమయంలో లక్షలాది మంది ఇండియన్స్ విద్యార్థులు, ప్రత్యేకించి తెలుగు పిల్లలు అమెరికాకు వచ్చారు. విద్యార్థి వీసాలపైన కోటా లేదు. ఇంతమందికే వీసాలు ఇవ్వాలన్న రూల్ కూడా లేదు. అమెరికన్ జాబ్స్ మార్కెట్ పైన హైప్ క్రియేట్ అయింది. దాంతో కన్సల్టెన్సీలు పుట్టుకొని వచ్చాయి. భారీ మోసాలకు ఛాన్స్ ఇచ్చినట్లయింది. ఎటువంటి నైపుణ్యం లేని వారు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగాలు సంపాదించడం స్టార్ట్ చేశారు. ఇదే అమెరికాలోని స్థానికులకు, బయట నుంచి వచ్చిన వారికి మధ్య అసూయ, ద్వేషాలను రగిలించింది. H1B వీసాను ఈ పాటికే రద్దు చేయాల్సిందే. రాజకీయ కారణాల దృష్ట్యా కొనసాగుతుందని, మున్ముందు ఇంకా కష్టమని చెప్పుకోవచ్చు. గతంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకే తీసుకొచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్లను తీసుకుంటున్నారు. కన్సల్టెంట్ కంపెనీలు వీళ్లను హైర్ చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు ఐటీ గిరాకీ లేదు. వర్క్ ఫ్రం హోం చేసేటువంటి పరిస్థితి ఉంది. దేశాలు పట్టిపోవాల్సినటువంటి పని లేదని టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో ఉంటున్న ఎన్ ప్రసాద్ అన్నారు. గత 10 ఏళ్లలో సాఫ్ట్వేర్ కూడా రెడీమేడ్ చపాతీ అయింది. AI వచ్చిన తర్వాత మరీను ఎక్కువైపోతుంది. అమెరికాలో సగటున ఐటీ ఖర్చు $4,000. అదే ఇండియాలో ఐటీ ఖర్చు $97. అంటే అమెరికాలో ఖర్చు పెడతారు, అలాగే ఇండియాలోనూ ఖర్చు పెరగాలి. సొంత పొలాన్ని ఎండబెట్టుకొని పరాయి వారి చేతి కింద పనిచేసినట్లుగా ఉందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్నాక లేదా ఉద్యోగం చేసుకున్నాక స్వస్థలాలకు వెళ్తే మంచిదని కొందరు NRIలు సూచిస్తున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది
తమ పిల్లల అవకాశాలు తగ్గుతాయని ఆందోళన కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన విద్యార్థులు H1B వీసాదారులు తమ దేశాలకు వెళ్లిపోతే ఇక్కడ పుట్టిన ఇండియన్ ఆరిజిన్ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నది వీళ్ల వాదనగా ఉంది. దీనికి కొనసాగింపుగానే F1, H1B వీసాలపై ఉన్న వాళ్లపై జోకులు వేస్తున్నారు. ఎగతాళిగా మెసేజ్లు పెడుతున్నారు. H1B వీసాలను ఏడాదికి 85,000 ఇస్తారు. వీటిలో 65,000 రెగ్యులర్, 20,000 US లో మాస్టర్ చేసిన వారు ఉంటారు. కానీ దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య సుమారు 2 లక్షల దాకా ఉండడంతో లాటరీ పద్ధతిన ఈ వీసాను ఇస్తున్నారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. రెండు 2023-24 లెక్కల ప్రకారం H1B అప్రూవల్స్ లో ఇండియన్స్ నేషనల్ వాటా సుమారు 70% ప్లస్ ఉంటుంది. కాబట్టి ఏ మార్పు వచ్చినా ప్రభావం భారత్ పైనే ఎక్కువ. అందులో తెలుగు వాళ్ళు గణనీయంగా ఉంటారు. 2024 నాటికి US లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు 15,80,000 మంది. ఇందులో ఇండియా వాటా 27%. వీరిలో చాలా మంది F1, OPT, స్టెప్ OPT, H1B మార్గాన్ని ప్రయత్నిస్తారు. పైప్ లైన్ పెద్దది కాబట్టి ఎంట్రీలపైన భారీగా ఫీజు పెట్టామన్నది అమెరికా వాదన. హై స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ వల్ల స్థానికుల వేతనాలపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. H1B ఇన్ఫ్లో పెరిగితే పేటెంటింగ్ ఫర్మ్ స్కేల్ కూడా పెరిగే సూచనలున్నాయి. కానీ కొన్ని సెగ్మెంట్లలో ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ అకౌంటింగ్ వంటి రంగాల్లో H1B హైరింగ్ కి స్టార్టింగ్ వేతనాలు 10% తక్కువగా ఉన్న రుజువులు ఉన్నాయి. ఇది లోకల్ గ్రాడ్యుయేట్స్ కు ఇబ్బంది కలగవచ్చు. కానీ టెక్, ఇన్నోవేషన్, ఇంటెన్సివ్ రంగాల్లో ఫర్మ్ ఉత్పాదకత పెరగడం వల్ల నెట్ ఎఫెక్ట్ పాజిటివ్ గా కనిపిస్తుంది. 1990 నుండి 2000 మధ్య వచ్చిన వలసదారుల పిల్లలు ఇప్పుడిప్పుడే లేబర్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ఆసియా, ఇండియన్ అమెరికన్ జనాభా వేగంగా పెరుగుతుంది. ఇది సహజంగా ఎంట్రీ లెవెల్లో పోటీ కనిపిస్తుంది. కానీ నిజానికి ఇదే సమయంలో US లేబర్ ఫోర్స్ లో యువత శాతం పెరుగుతుందన్నది సంకేతాలు ఉన్నాయి. అందువల్ల బయట నుంచి వచ్చిన వారు అమెరికా పిల్లల ఉద్యోగాలు తీసుకువెళ్తున్నారు అనే వాదనలో అర్థం లేదు. హై స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ తోనే ఉద్యోగుల సంఖ్య, కంపెనీల స్కేలు, ఇన్నోవేషన్ పెరిగే అవకాశాలు అధికం. ఎంట్రీ లెవెల్ SWE, డాటా, సెక్యూరిటీ రోల్స్ లో సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోదా ఉన్నవారు ఎంప్లాయర్లు ప్రాధాన్యత ఇస్తారు. కాస్ట్ రిస్క్ తక్కువ కాబట్టి షార్ట్ టర్మ్ లో ప్లస్ పాయింట్ స్థానికత. అయితే వాళ్లకు అమెరికన్ చట్టాల ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ జాబ్స్ పట్ల అమెరికన్ యూత్ పెద్దగా ఆసక్తి చూపరు. ఇది H1B వీసాదారులు లేదా అక్కడ చదివిన మన పిల్లలకు కలిసి వచ్చే అంశం. ఇక స్పాన్సర్ ఖర్చు పెరిగినందున ఎక్కువ కంపెనీలు ముందుకు రావు. పెద్ద సంస్థలని హైవేజ్, హై స్కిల్ నిపుణులనే ప్రిఫర్ చేయవచ్చు. అప్పుడైనా స్థానికులకే ప్రాధాన్యత ఉంటుంది. కేవలం చిన్న, మధ్య తరహా కంపెనీలు మాత్రమే రిమోట్, ఆఫ్ షోర్ వైపు వెళ్తాయి. ఆ తరహా ఉద్యోగాల్లో ఇండియా నుంచి వచ్చిన వారికి అవకాశం లభించవచ్చు. మనలో మనమే విభేదాలు పెంచుకోవడం వల్ల అందరికీ నష్టమని గుర్తించాలి. అమెరికాలో ఆస్తులు ఉన్నాయని సంబరపడవద్దు. సంక్షోభం వచ్చిందంటే అందరూ బాధితులే అని ఫ్లోరిడా వాసి రావు ఆర్ రాయల్ సలహా ఇచ్చారు.